వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన రెసిపీ టేస్టీ అండ్ హెల్తీ తోటకూర పప్పు. అందుకోసం ముందుగా 2 గంటల తోటకూరను తీసుకొని 2 లేదా 3 సార్లు బాగా వాష్ చేసుకొని పక్కనుంచుకోవాలి. తర్వాత మీడియం సైజులో కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టొమాటోలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ముందుగా నానబెట్టుకున్న 1 కప్పు కందిపప్పును కూడా పక్కనుంచుకోవాలి. నౌ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ఒక కుక్కర్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్న తోటకూరను యాడ్ చేసుకోవాలి. దానితో పాటు ముందుగా నానబెట్టుకున్నటువంటి కందిపప్పును, ముక్కలుగా కట్ చేసినటువంటి ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. మనకి తోటకూర అనగానే బాగా గుర్తొచ్చేవి మోస్ట్ ఆఫ్ ద వైటమిన్స్. వైటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. వైటమిన్ సి నోటిపూత ఉండే వాళ్ళకి, తర్వాత రెగ్యులర్గా నోరు పూసే వాళ్ళకి యూజ్ అవుతుంది. B6 వైటమిన్ B6, ఫోలేట్, గుడ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, రైబోఫ్లవిన్ ఇలాంటివన్నీ పుష్కలంగా ఉంటాయి. సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని పక్కనుంచుకోవాలి. బేసిక్గా తోటకూర అనగానే ఎక్కువ మందికి బాగా గుర్తొచ్చేది ఐరన్ కదండి. ఐరన్ ఎక్కువగా ఉండటంతో అనీమియా అంటే రక్తహీనత, రక్తం తక్కువగా ఉండే వారికి అది బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు కుక్కర్ లిడ్ని క్లోజ్ చేసుకొని 4 నుంచి 5 విజిల్స్ వచ్చేదాకా 10 నిమిషాల పాటు పప్పుని బాగా ఉడికించుకోవాలి. బాగా ఉడికిన పప్పుని మెదుపుకోవాలి. ఇప్పుడు పోపు కోసం 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కావలసినటువంటి పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, వెల్లుల్లి, కరివేపాకు వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. జీలకర్ర డైజెషన్ కోసం యూజ్ అవుతుంది కదండి. ఉల్లిపాయలు గ్యాసెస్ కంట్రోల్ చేయడానికి బాడీలో, తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ హార్ట్ అటాక్స్ కంట్రోల్ చేయడానికి. తర్వాత వెల్లుల్లి చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడానికి యూజ్ అవుతుంది. కరివేపాకు హెయిర్ లాస్ అవ్వకుండా ఉండటానికి యూజ్ అవుతుంది. మరి ఆవాలు దేనికోసం? ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ఇప్పుడు ఈ పోపు దినుసులు మొత్తం బాగా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోండి. కొద్దిగా బ్రౌన్ అయ్యే వరకు ఉంచుకోవాలి. లేదు అంటే టేస్ట్ సరిగా బాగోదు కదండి. ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా బాగా మెదుపు పెట్టుకున్నటువంటి పప్పును యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకోవాలి. సో ఎంతో హెల్తీ అండ్ టేస్టీగా ఉండే తోటకూర పప్పు రెడీ. వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లైక్ మై వీడియో, ప్లీజ్ లైక్, షేర్.